రండి ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉండే అందరం కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మావశన్నై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే 7 సంఘములకు కోణాల్లో పత్రికలు రాసి పంపమని చెప్పి యోహానుతో దేవుడు మాట్లాడుతున్న కోణాన్ని మనం చూస్తూ వస్తున్నాం. యోహాను గారి యొక్క చరిత్రలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సందర్భము, ప్రాముఖ్యమైన ఘటనలు కూడా. అయితే తన జీవితంలో దేవుడు అనుమతించి దర్శన వెలుగులో తన ద్వారా రాపిస్తున్నటువంటి లిఖిస్తున్నటువంటి మరి యొక్క గ్రంథంలోని మాటలు మనం చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 7 సంఘములకు అని రాయబడుతూ వచ్చింది. 7 సంఘాలు. 7 సంఘములు అంటే మొదటిగా ఏ సంఘము? ఇప్పటికే 7 సంఘములు అంటే దాంట్లో 6 యొక్క సంఘముల గురించి 6 నెలలు ధ్యానిస్తాము అన్నాము ప్రభు కృపను బట్టి. 7వ సంఘం ఏంటంటే లవోదికయ ఒక్కదాని గురించి 6 నెలలు పట్టింది. అయితే ఈ లవోదికయ యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే ప్రభు ప్రణాళిక అంతా కూడా ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి. ఇప్పటికే 6 సంఘాలు 6 నెలలు కంప్లీట్ అయినాయి. 7వ సంఘం గురించి చూస్తున్నాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానే లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానే ఉండిన మేలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవని బైబిల్ మాట్లాడుతూ వస్తుంది. ఇప్పటికే చల్లదనం గురించి, వెచ్చదనం గురించి, ఆ యొక్క 2 చల్లని స్థితిగతుల గురించి, 2 వెచ్చని స్థితిగతుల గురించి, ఇట్లా మనం దాదాపు 4 ఆరాధనలు, 4 టేబుల్ వర్తమానాలు కూడా ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు చూసే ఒక మాట ఏంటంటే మరొక పర్యాయం రాయబడుతూ వచ్చింది. ఏమని? నువ్వు చల్లగానైనా వెచ్చగానని 16వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలే అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఈరోజు మనం చూసే మాట ఏంటంటే నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలే. ఇదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఇంతకు మునుపు పర్యాయం మనం చూసిన మాటలు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఆయన మరి చల్లని రాకడ గురించి మనం చూస్తూ వచ్చాం. వెచ్చని రాకడ ఎలా ఉంటుందన్నది గత ఆదివారం కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభు అంటాడు నువ్వు అలా ఉండినా మేలే. ఎలా ఉండినా మేలు? ఒక మాట అర్థం చేసుకుంటే ఆయన రాకడ గురించి మనం ఎలా ఉండాలా తెలుసుకొని ఆయన రాకడ కొరకై సిద్ధపడాలి. గత 2 వారాలు కూడా మనం ధ్యానించిన కోణాన్ని చూసినట్లయితే మరి లవోదికయ స్థితిగతులు, చల్లని రాకడ, ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉంటుందన్నది ధ్యానిస్తూ వచ్చాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే ప్రభు రాకడ అన్నది సమీపిస్తుంది. సో ప్రభు రాకడ కొరకై ప్రభు ఎలా వస్తున్నాడో, ప్రభు వస్తున్న దాని కొరకు మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. సో ఈ 2 వర్తమానాలు ఆయా కోణాలుగా మనకు తెలియపరచుకున్నటువంటి మాటలు ఏంటంటే ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడాలి. ఏం చేయాలా? సిద్ధపడాలి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆయన రాకడ గురించి తెలియకుండినటువంటి వారు కొంతమంది ఉంటూ వచ్చారు. అంటే ఆయన రాకడ గురించి తెలియని వారు ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే అసలు ఆయన రాకడ గురించే తెలియనటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క రాకడ, యేసు ప్రభు వారు ఎట్లా వస్తాడు, ఆయన రాకడ గురించి తెలియనటువంటి ప్రజలు కొందరు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారు? మనం ధ్యానించిన మాట చూస్తున్నట్టయితే ఆయన రాకడ తెలియనటువంటి వారు ఎవరు అంటే ప్రభు యొక్క రాకడ గురించి తెలియనటువంటి వారు ఎవరు? ఎందుకంటే వెచ్చని రాకడకైనా చల్లని రాకడకైనా ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది కాబట్టి దాని కొరకు ఏం చేయాలా? సిద్ధంగా ఉండాలి. అయితే ప్రభు రాకడ తెలియనటువంటి ప్రజలు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి ఆ రాకడ గురించి తెలియనటువంటి ప్రజలు ఎవరంటే బైబిల్లో 7 వ్యక్తులు ఉంటారు. సో ఆ 7 గురించి మనం ధ్యానించమనుకు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలుకై వందనాలు. ఎన్నో విషయాలు ప్రభా మీరు మాకు
బయలుపరుస్తూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవన్నైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవన్నైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాలి వైపు చూస్తున్నట్లు దేవా నా కనులు మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీ కొన్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు ఈ వర్తమానం ఎంత దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, దుష్టుని ఆలోచన దుష్టుని కార్యాలన్నీ కూడా లయపరచమని దేవా, ఈ పరిస్థితి వర్తమానం ఎంత దీవించమని, తెరవబడిన ఆకాశం ఈ వర్తమానం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పి పడచాలంత విస్తారమైన మీ పరిశుద్ధాత్మను అభిషేకించండి ప్రభా. నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తుండగా సహాయం చేయమని, మీ ఉద్దేశాలు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం ధ్యానించడం నేను యోగ్యను కాదు, కింద కూర్చున్న వారికంటే నేను ధన్యుని కాదని ఒప్పుకుంటున్నా. నిష్ప్రయోజకమైన వాడిని, ఆయా బలహీనతలు కలిగిన వాడిని, అనారోగ్యం కలిగిన వాడిని ఒప్పుకుంటున్నా. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానుల వైపు చూసినట్లు నా కళ్ళు మీ వైపు వీక్షిస్తాను. ఈరోజు వర్తమానం ధ్యానించడం కొరకై కావాల్సిన సహాయం నిమిత్తమై నా కళ్ళు నీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందమని, నాతో మీరు మాట్లాడమని, దయగల మీ హస్తములకు అప్పజెబుతూ ముందున్న సమయంతో దీవించమని, మరొకసారి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి ప్రభా. ఈరోజు ఈ వర్తమానాన్ని బట్టి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, నాతో మీరు మాట్లాడండి. ఈ వర్తమానాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీకు అప్పజెబుతూ ముందున్న సమయంతో దీవించి మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలే. కాబట్టి చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరచబడుతూ వస్తుంది. ఈరోజు చాలామంది యొక్క జీవితాలు ఏంటంటే, ప్రభు రాకడ గురించి తెలియనటువంటి ప్రజలు చాలామంది ఉంటున్నారు. యేసు ప్రభు వారి యొక్క రాకడ, అది చల్లని రాకడ, వెచ్చడి రాకడ, ఎలాంటి రాకడైనా సరే తెలియనటువంటి ప్రజలు కొందరు ఉంటూ వస్తున్నారు బైబిల్లో. యేసు ప్రభు వారి యొక్క రాకడ తెలియని ప్రజలు, అంటే యేసు ప్రభు అసలు వస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియని ప్రజలు కొందరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే బైబిల్లో కొందరు వ్యక్తులను చూద్దారండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ తెలియనటువంటి వారు ఎవరంటే ధనాపేక్ష కలిగిన వారు. ఎవరండి? ధనాపేక్ష కలిగిన వారు. అందుకే ప్రభు మాట్లాడుతూ వస్తాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు రాకడ ఎవరికి తెలియదు అని అంటే, ప్రభు రాకడ తెలియని వారు ఎవరంటే మొదటిగా ధనాపేక్ష కలిగిన వారు. ఎవరండి? ధనాపేక్ష కలిగిన వారు. చూడండి, ఈ లోకంలో ధనం మీద ఆశ కలిగి ధన సమృద్ధి కొరకు ప్రాకులాడి ధనం కోసమే ప్రాధాన్యత ఇస్తూ దేవుడంటే లేడని బుద్ధిహీనమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని మీద ఆధారపడుకోకుండా లోకం మీద ఆధారపడుతూ ధనమే సమృద్ధిగా, చూడండి వారి బైబిల్లో ప్రభు ఏమంటాడు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ దేహము నీ హృదయము, చూడండి నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, ధనాపేక్ష కలిగిన వారికి ప్రభు రాకడ గురించి తెలియదు. అర్థమవుతుందండి? ధనాపేక్ష కలిగిన వారికి ప్రభు యొక్క రాకడ గురించి తెలియదు. యేసు ప్రభు ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా ఆయన రాబోతున్నాడు, ఏ కోణంలో రాబోతున్నాడు, ఆయన చల్లని రాకడ వెచ్చని రాకడ అన్నది ప్రజలకు తెలియదు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఆయన యొక్క రాకడ తెలియనటువంటి ప్రజలు ఎవరంటే మొట్టమొదటి ధనాపేక్ష కలిగిన వారు. ఈ లోక ధనాన్ని సమకూర్చుకుంటూ ఈ లోక ధనం కొరకు ప్రయాసపడి ఈ లోక ధనభోగాల కొరకు ప్రయాసంతో కూడినటువంటి జీవితాన్ని జీవించి చివరికి లోకయాత్ర విడిచిపెడుతున్నటువంటి వారికి ప్రభు యొక్క రాకడ గురించి తెలియదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ధనవంతుడిని మనం చూస్తూ వస్తున్నాం. ధనవంతుడి యొక్క జీవిత చరిత్ర చూస్తే ఎలా ఉంది? ఒక ధనవంతుడు ఉంటూ వస్తున్నాడు. ఆ ధనవంతుడి యొక్క చరిత్ర చూడండి. ధనం ఉన్నంతకాలం ప్రభువుని గురించి తెలుసుకోగలిగాడా? ధనం ఉన్నంతకాలం ప్రభు రాకడ గురించి తెలుసుకోగలుగుతున్నాడా? ప్రభు వస్తాడు, మెస్సయ్య రక్షకుడు లేదా వచ్చాడు అన్నదన్న తెలుసుకోగలిగాడా? లేదు. ఎందుకు? ఆ ధనాన్ని సమకూర్చుకునే విషయంలో, ధనాన్ని సంపాదించుకునే విషయంలో ధనం కోసమే ప్రయాసపడితే లోకంలో జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభువుని గురించినటువంటి ప్రభు రాకడ గురించినటువంటి విషయాలు అతనికి తెలియదు. తద్వారా అతడు ఒకానొక సమయంలో లోకం విడిచిన తర్వాత, ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది తన స్థితిగతి లేదని. తను అసలు దేనికోసం ప్రయాసపడాలి, దేనికోసం కష్టపడాలి, దేనికోసం ముందరకు వెళ్ళాలన్న విషయము, దేనికోసము తాను ఎవరి కోసం ఈ లోకంలో జీవించాలన్నది నరకానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది.
అర్థం చేసుకోండి. మొదటి మాట మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, మొట్టమొదటి మాట, ప్రభు యొక్క రాకడ తెలియనటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎవరికి తెలియదంటే మొట్టమొదటిగా ధనాపేక్ష కలిగిన వారికి. ఎందుకంటే వారు ధనం మీద ఉంటారు, వారి హృదయం ధనం మీద ఉంది. క్రీస్తు దగ్గర లేదు, ప్రభు దగ్గర వారి హృదయం లేదు, ప్రభువుకి సమీపంగా వారి హృదయం లేదు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? ధనం మీదే వారి హృదయం ఉంది కాబట్టి ప్రభు మీద లేదు. కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. క్షమించండి, ఆలస్యం కాదు, ప్రభు రాకడ గురించి వాళ్ళకి తెలియదు. సో మొట్టమొదటిగా ధనాపేక్ష కలిగిన వారికి ప్రభువుని గురించినటువంటి రాకడ గురించి తెలియదు. అయితే ధనాపేక్ష కలిగిన వారికి కూడా క్రీస్తు నిమిత్తమై తీసుకెళ్ళాము అటువంటి క్రీస్తు నిమిత్తమైనటువంటి, కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నిమిత్తమై ప్రభువారి యొక్క రాకడ గురించి, ప్రభువారి గురించి, ప్రభువారు ఎలాంటి కార్యాలు చేసేది ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మానవుడికి ఏం కలుగుతుంది, మానవుడికి వచ్చే రక్షణ, మానవుడికి వచ్చే మార్మల్సు, మానవుడికి వచ్చే పాప క్షమాపణ, మానవుడి జీవితం ఎలా మార్చబడుతుంది అన్నది వివరణగా ధనాపేక్ష కలిగి ప్రభు రాకడ గురించి తెలుసుకోలేని ప్రజలకి, ధనాపేక్ష కలిగిన వారికి వారి హృదయం, ధనం ఎక్కడ ఉన్నా వారి హృదయం కూడా అక్కడే ఉంటుంది. అయితే ధనం మీద హృదయం కలిగి ప్రభు రాకడ గురించి తెలుసుకోలేని ప్రజలకి, తెలియనటువంటి ప్రజలకి యేసు క్రీస్తు ప్రభు వారు తన సొంత రక్షణనిచ్చి వారి ధనాపేక్ష కలిగినటువంటి వారి హృదయం ధనం మీద ఉన్న హృదయాన్ని మార్చి దేవుని రాజ్యం కొరకైనటువంటి స్థిరత్వం కలిగిన హృదయాన్ని వారిలో స్థిరపరిచి దేవుని రాజ్యం కొరకు వారిని సిద్ధపరుస్తూ వస్తున్నాడు. మొట్టమొదటిగా ప్రభు రాకడ ఎవరికి తెలియదంటే ధనాపేక్ష కలిగిన వారికి. అయినను యేసుక్రీస్తు ప్రభు వారు ధనాపేక్ష కలిగిన వారిని విడిచిపెట్టుకోకుండా, వారి హృదయం ధనం మీద ఉంది కాబట్టి ధనం మీద ఉన్న హృదయం ఒక దినాన్ని మోసపోతారు కాబట్టి మోసపోబోతున్న హృదయం నుండి వారి జీవితాన్ని మార్చడం కొరకు ఆయన కలువరిశిల్లో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి తన దేహం దున్నబడిన దేహం నుండి రాబడినటువంటి రక్తపు మడుగుల్లో మన ప్రతి పాపాన్ని కడిగి ధనాపేక్ష కలిగినటువంటి మన జీవితాన్ని మార్చి ప్రభువే మన ధనము అనే అనుభవంలోకి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయం చూడండి, ప్రభు రాకడ ఎవరికి తెలియదండి? ధనాపేక్ష కలిగిన వారికి. అయినను వారి ధనాపేక్ష కలిగి ప్రభు రాకడ గురించి తెలుసుకోకపోయినా ప్రభు ఏం చేస్తున్నాడు? వారికి తెలియపరిచి తన రక్తం ద్వారా కడిగి వారి జీవితాలు మార్చి ప్రభు రాకడ కొరకే సిద్ధపరుస్తున్నాడు. ఇది మొదటిది. అట్లు మనల్ని కూడా సిద్ధపరిచాడు. మనల్నే కాదు, లవోదికాన్ని కూడా అట్లా సిద్ధపరిచినందుకే ప్రభు నామను బట్టి మనం మహిమపరచాలి ప్రభుని. ఎందుకంటే మనల్ని ఆ లవోదికాన్ని ఎలా స్థిరపరిచాడు అట్లు మనల్ని కూడా స్థిరపరిచినందుకే ప్రభుని ఆరాధించేద్దాం. ఇది మొదటి మాట. ధనాపేక్ష కలిగిన మన హృదయాలు మార్చి ప్రభు రాజ్యం కొరకై సిద్ధపడేవారుగా, ప్రభు రాకడ కొరకై సిద్ధపడేవారుగా మన జీవితాన్ని మార్చడం కొరకు ఆయన కల్వరిశిలో చేసిన బలియాగాన్ని బట్టి ప్రభువుకి ఏం చేద్దాం? ప్రభువుని బట్టి తండ్రి దేవుని ఆరాధన చేద్దాం, కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. ఇది మొదటి మాట. రెండు, ఆయన రాకడ అంటే ప్రభు యొక్క రాకడ ఎవరికి తెలియదు అని అంటే రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాట చూస్తున్నట్టు యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 17వ వచనము, అదే రీతిలో 18వ వచనం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేదనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేదని నీవు చెప్పిన మాట సరి. నీకు 5 పెనిమిటి నుండి ఇప్పుడున్న వాడిని పెనిమిటి కాడు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఎన్నో మాట అండి ఇది. రెండవ మాట, యేసు ప్రభువారి యొక్క రాకడ గురించి ఎవరికి తెలియదంటే తప్పు జీవితం కలిగిన వారికి తెలియదు. ఎవరికి? తప్పులో అంటే తప్పు జీవితం కలిగి తప్పులో ఉన్నటువంటి వారికి, ఓ రకంగా చెప్పాలంటే పాపంలో ఉన్న వారికి యేసు ప్రభువారి యొక్క రాకడ గురించి తెలియదు. యేసు ప్రభువారు ఎలా వస్తాడు, ఆయన రాకడ ఎలా ఉంటుంది, ఆయన ఎలా రాబోతున్నాడు అన్న విషయం తప్పు జీవితం కలిగిన అంటే పాపపు జీవితం కలిగిన వారికి తెలియదు. ఇక్కడ స్త్రీ ఉంది, ఈమె దాదాపు 5గురిని వివాహం చేసుకున్న అనుభవం ఉంది, లేదా 5గురు యొక్క భర్తలు కలిగిన స్త్రీగా మనం చూడవచ్చు. ఏమో చరిత్ర చూసినట్లయితే యేసు ప్రభువారే చెప్తాడు. ఏమని చెప్తాడంటే 18వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, నీకు 5గురు పెనిమిట్లు ఉండేరి, ఇప్పుడున్నవాడును నీ పెనిమిటి కాడా అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఆమె యొక్క జీవిత చరిత్ర ఎలా ఉందంటే పాపపు జీవితం ఉంది, కానీ అది దాచిపెట్టబడిన అనుభవం. కానీ దాన్ని వెలుగులో తీసుకొచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. అయితే ఇక్కడ అర్థం చేసుకోండి, ఎవరికి అంటే ఆయన మెస్సీ అని కూడా ఆమె తెలుసుకోలేకపోతుంది. అందుకే ప్రభుతో మాట్లాడుతూ వస్తుంది కదా. 25వ వచనం చూసినట్టయితే, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే అని ఆమెతో చెప్పాను. అప్పటి వరకు కూడా తెలియదు ఆమెకి. యేసు ప్రభువారు వస్తాడన్న విషయం తెలుస్తుందే కానీ తన పాపపు జీవితాన్ని బట్టి వచ్చిన ఆయన్ని తెలుసుకోలేని స్థితిలో ఉంది. అంటే ఆమె జీవితం ఎలా ఉంది? తన పాపాన్ని బట్టి పాపపు జీవితంలో కానీ, ఒక రకంగా చెప్పాలంటే తప్పు జీవితాన్ని జీవించేటటువంటి మనుషులకి
ప్రభువుని గురించినటువంటి రాకడ గురించి పూర్తిగా తెలియదు. యేసు ప్రభువారి యొక్క రాకడ గురించి, ప్రభువారు వచ్చే విధానం గురించి, ప్రభువారు ఎలా రాబోతున్నాడు, ఎలా వస్తున్నాడు అన్న దాని గురించి ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఒక తప్పు జీవితంలో ఉంటారు, ఒక పాపం జీవితంలో ఉంటారు. ఒక పాపం జీవితంలో, ఒక తప్పు జీవితంలో కొనసాగే వారికి ఆ పాపముల గురించి ఆలోచనలు ఉంటాయి, ఆ పాపముల గురించి ఉద్దేశాలు ఉంటాయి, ఆ పాపముల గురించి ప్రణాళికలు, ఏమేమో ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ ప్రభువుని గురించి ఆలోచనలు ఉంటారు. చూడండి, పాపపు జీవితం, తప్పు జీవితాన్ని జీవించేవారు చేసిన తప్పు ఎవరో కనబడకుండా కప్పెట్టుకోవాలని చూస్తారు, లేదా మరొక తప్పు ఎలా చేయాలని చూస్తారు. కానీ ఆ చేసిన తప్పులకు పరిహారం చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, అంటే యేసు ప్రభువారి యొక్క రాకడ, చూడండి, యేసు ప్రభువారి యొక్క రాకడ గురించి తెలియని వారు ఎవరంటే తప్పు జీవితం కలిగిన వారు. పాపం జీవితం ఉంటూ తప్పు జీవితాన్ని జీవిస్తూ యేసు ప్రభువారి గురించి తెలియనటువంటి ప్రజలు చాలా మంది లోకం ఉంటూ వస్తున్నారు. ఆయన రాకడ గురించి, ఆయన విధానం, ఆయన ఎలా రాబోతున్నాడని తెలియని విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ స్త్రీ చెప్పగలుగుతుంది, కానీ ఆయన వచ్చాడు లేదా ఆయన తన దగ్గరికి వచ్చిన విధానాన్ని గుర్తు తెచ్చుకోలేకపోతుంది. సో అర్థం చేసుకోండి. రెండవ కోణం ఏంటంటే యేసు ప్రభువారి యొక్క రాకడ తెలియని వారు ఎవరంటే, రెండోదిగా ఎవరు? తప్పు జీవితం కలిగిన వారు, ఒక రకంగా పాపపు జీవితాన్ని కొనసాగుతున్నవారు. అయితే యేసు ప్రభువారి తప్పు జీవితం, పాపపు జీవితం కలిగిన వారిని కూడా విడిచిపెడతలా. పోనీ వాళ్ళకి తెలియదని వాళ్ళని విడిచిపెడుతున్నారా? ధనాపేక్ష కలిగిన వాడు దానం మీద ఉన్నాడు, నా రాకడ గురించి తెలియదని ఆయన వదిలిపెడుతున్నాడా? లేదు. ఎందుకు? ఆయన యొక్క చల్లని రాకడ కానీ వెచ్చని రాకడ గురించి తెలియపరిచి తనలో లోతైన రక్షణ కార్యం జరిగించి తన హృదయాన్ని మార్చి ధనాపేక్ష కలిగిన తాను ప్రభువే ధనము అనే అనుభవంలోకి తనను తీసుకొస్తున్నాడు ప్రభు. ఇది మొదటి మాట. రెండోదిగా చూస్తున్నట్టే తప్పు జీవితం కలిగి పాప జీవితాన్ని కొనసాగుతున్నటువంటి వారు దేవుని ప్రభు రాకడ గురించి తెలుసుకోలేక, ప్రభు రాకడ కొరకే సిద్ధపడలేక, ప్రభు ఎలా వస్తున్నాడో తెలియనటువంటి ప్రజలు. ఆయన రాకడ ఎవరికి తెలియదంటే తప్పు పాప జీవితం కలిగిన వారు. ఇటువంటి తప్పు పాప జీవితంలో ఉన్నటువంటి ప్రజలకి ఆయన మీరున్న తప్పు, మీరు జీవించిన జీవితం ఎలాంటిదో, తప్పు జీవితం ఉంటారు, పాప జీవితం ఉంటారు, ఈ జీవితం కరెక్ట్ అయ్యేది కాదని మన పాపాలను మనం చూపించి, మన పాపాలను కడిగి, మనం ఉన్న పాప జీవితాన్ని తప్పు జీవితం నుండి మార్చి మనల్ని ఏం చేస్తున్నాడు? పాపం నుండి మార్చి పవిత్రపరుస్తూ వచ్చాడు. నిజంగా చూడండి, ప్రభు యొక్క ప్రణాళిక చూడండి. ఆయన రాకడ గురించి తెలియనటువంటి వారు, ధనాపేక్ష కలిగిన వారు, అయినా వాళ్ళని విడిచిపెట్టాడా? నా రాకడ గురించి తెలియదు అని చెప్పి వదిలిపెట్టాడా? లేదు. వారికి ఏం చేస్తున్నాడు? వారిలో ఉన్న ధనాపేక్ష తీసేసి వారి కొరకై తాను ఎలా ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు ఆ సత్యాన్ని తెలియపరిచి వారు కూడా రక్షణ ఇస్తున్నాడు. వారు ఇక చివరికి ఒకప్పుడు ధనం మీద మనసు ఉన్నవారు ఇప్పుడు ఏమంటున్నారు? ప్రభువే మా ధనం అంటున్నారు. చూడండి ఎంత మార్పులో ప్రభు తీసుకొస్తున్నాడు, వారిని విడిచిపెట్టల. రెండోదిగా చూస్తున్నట్టు ఎవరు? తప్పు జీవితం, పాప జీవితం కలిగిన వారు. వారి జీవితాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టుకోకుండా, వారు పోనీల తప్పులు పాపలు ఉన్నారని విడిచిపెట్టుకోకుండా వారి దగ్గర కూడా వచ్చి ఆయన రాకడ గురించి తెలియని తప్పు పాప జీవితం ఉన్న వారి దగ్గరకు వచ్చి వారు ఏ తప్పులు ఉన్నారు, ఏ పాపలు ఉన్నారు తెలియపరిచి వారిని క్షమించి వారిని తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి వారిని దేవుని రాజ్యం కొరకు వారసులుగా చేసి వారిని కూడా విడిచిపెట్టుకోకుండా చేస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప కార్యం చూడండి. ఇది రెండో మాట. యేసు ప్రభు వారి యొక్క రాకడ తెలియని వారికి కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? వారి కొరకు కూడా ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కాబట్టి వారికి కూడా తెలియపరుస్తున్నాడు, వారి జీవితాన్ని మారుస్తున్నాడు. వారిలో మొదటి వ్యక్తి ధనాపేక్ష కలిగిన వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరంటే తప్పు జీవితం కలిగి పాపంలో జీవిస్తున్నటువంటి వారు. అయినను వారి జీవితాలను బట్టి ప్రభు అసహించుకోకుండా వారి దగ్గరకు వచ్చి వారి జీవితాన్ని మార్చి ప్రభుని ఆరాధించే వారికి సిద్ధపరిచారు. ఇదే కూడా లవోదికలో ఉంది. ఇట్టి లవోదికలో ఉన్న స్థితిగతి కలిగినటువంటి లవోదికలో ఉన్న ప్రజల్ని వారి జీవితాలు మార్చి వారిని సంగముగా చేస్తూ వచ్చారు. లవోదికలో ఉన్న ధనాపేక్ష ఉంది, లవోదికలో ఉన్న తప్పు జీవితం, పాప జీవితాన్ని కొనసాగుతున్నప్పటికీ వారి జీవితంలో ఉన్నటువంటి ధనాపేక్ష కానీ తప్పు పాపంతో ఉన్నటువంటి జీవితాన్ని కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభు తీసివేయడం కొరకు ఆయన కలువరిశిలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి తన దేహం దున్నబడినటువంటి దేహం నుండి వచ్చిన రక్తపు మడుగుల్లో లవోదికలో ఉన్న ప్రజల యొక్క పాపాలు, ధనాపేక్ష కానీ ఇంకా చూసినట్లయితే తప్పు జీవితం కానీ పాపలు ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని, వారి పాప జీవితాన్ని అంతా కడిగి పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. తెలియని వారికి కూడా తాను ప్రాణం పెట్టి వారికి తెలియపరిచి ఆ రాకడ కొరకు సిద్ధపడేటట్టు ప్రభు చేస్తూ వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప కార్యము. ఒకప్పుడు మనం కూడా లవోదిక లాంటి వారిమే, ధనాపేక్ష కలిగిన వారు, ధనం మీద హృదయం పెట్టుకున్నవారు, తప్పు జీవితం కలిగిన వారు, తప్పు జీవితం కలిగి పాపపు జీవితంలో కొనసాగుతూ వచ్చిన వారు. అయినా ప్రభు మనల్ని కూడా విడిచిపెట్టలేదు. లవోదికని ఎలా విడిచిపెట్టలేదో మనల్ని కూడా విడిచిపెట్టుకోకుండా మన జీవితాన్ని కూడా ప్రభు మార్చినందుకే ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది రెండో కోణం. ఇక మూడో మాటను చూద్దాం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదలుపెట్టుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలా. మూడవ మాట ఎవరు ఇక్కడ కనబడుతున్నారంటే, మూడవదిగా నీతి లేనివారు. ఎవరండి? నీతి లేనివారు.
చూడండి ప్రభు ఏమంటున్నాడు, ఎవరితో చెబుతున్నాడు? ఎవరితో చెబుతున్నాడు అంటే నీతి లేనటువంటి ప్రజలతో చెబుతున్నాడు. ఏమని? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకాలి అంటే అర్థం ఏంటి? అసలు ఆ నీతి గురించి వీళ్ళు తెలుసుకోవట్లే, వీళ్ళు కూడా నీతి కలిగిన జీవితాన్ని కొనసాగిన అనుభవం లేదు. సో అందుకంటున్నాడు నా నీతిని మీరు తెలుసుకోండి. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మూడవ కోణం ఏంటంటే, ఆయన రాకడ ఎవరికి తెలియదంటే, మూడవదిగా నీతి లేని ప్రజలకు. ఒక నీతి కలిగిన జీవితము ఉన్నవారికి ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన గురించి తెలిసింది. నీతి లేనటువంటి ప్రజలు, అందుకే మనం కూడా పాట పాడతాం, నీతి లేని మా నీచ బ్రతుకులు నీయందు స్థిరమాయను. ఎలా స్థిరమాయని? నీతి లేని మన జీవితాలు ఆయనలో స్థిరపరచబట్టడానికి కారణం ఏంటి? ఆ యేసు ప్రభువారే. ఆయన రాకడ గురించి తెలియనటువంటి మనకి, ఆయన ఎలా రాబోతున్నాడు, ఆయన చల్లని రాకడ, ఆయన వెచ్చని రాకడ తెలియనటువంటి మన కొరకు ఆయనే ఈ లోకానికి వచ్చి ధనాపేక్ష కలిగిన మన కొరకు, ఇంకా మన హృదయం ధనం మీద ఉన్న మన కొరకు, ఇంకా చూసినట్లయితే ఇంకా తప్పు జీవితం కలిగి పాప జీవితాన్ని కొనసాగుతున్న మన కొరకు, ఇంకా చూసినట్లయితే నీతి లేని మన జీవితాల కొరకు ఆయన కలవరిశిల్లో తన దేహం దున్నబడినటువంటి దేహం మీద గాయాల చేత, పంచి గాయాల చేత ఆయన వేలాడవేయబడినటువంటి దేహం నుండి వచ్చిన రక్తపు మడుగుల్లో మన ప్రతి పాపాన్ని కూడా కడుగుతూ వచ్చాడు. ఆయన మన కొరకై ధనాపేక్ష కలిగిన మనం, పాప జీవితం కలిగిన మనం, ఇంకా చెప్పాలంటే ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే నీతి లేని మన జీవితాలు మార్చి ఆయన రాకడ కొరకై సిద్ధపరచడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకే తన ప్రాణమునే బలిగా అర్పిస్తూ వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప త్యాగము చూడండి, నిజంగా ఎంత గొప్ప కార్యము. అసలు నీతే లేదంట మన జీవితాల్లో. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనాను లేడు, దేవుని వెతుకువాడు లేడంట. అసలు నీతి ఉండాలంటే దేవుని వెతకాలి. దేవుని వెతికితే నీతి కలిగి ఉంటాం. దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క నిజ స్వరూపం, దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క మనస్తత్వం మనకు తెలిసినప్పుడు మనం నీతి కలిగి ఉంటాం. సో ఇక్కడ అసలు దేవుని గురించే తెలియని వాళ్ళకి నీతి ఎలా ఉండాలి ఎట్లా తెలిసింది? సో లోకంలో ఉన్న వాళ్ళకి నీతి అంటే తెలియదు, తానున్నదే నీతిమంతుడు అనుకుంటారు. అందుకే ప్రభు అన్నాడు కదా, నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు. దేనికి వచ్చాను మరి? పాపులు పిలవడానికి వచ్చాను, నీతిమంతులు పిలవడానికి రాలేదు. సో ఇక్కడ అర్థం చేసుకోండి, నీతి కలిగిన వారి జీవితాలు ఎప్పుడు నీతిమంతులు అనుకుంటే ప్రయోజనం లేదు. సో ఇక్కడ నీతి లేనటువంటి వారిని, నీతి లేని వారు ఎవరంటే పాప జీవితాన్ని కొనసాగుతున్నారు. అట్లు నీతి లేక పాప జీవితాన్ని కొనసాగుతున్న ప్రజల కొరకు, ఆ ప్రజలకి ఏంటంటే ప్రభు అక్కడ తెలియదు కాబట్టి ఆ ప్రజల కొరకు ప్రభు వచ్చి తన ప్రాణాన్నే సిలువలో బలిగా అర్పించి, అవమానాలు నిందలు భరించి తన ప్రాణాన్నే సిలువలో బలిగా అర్పించబడినటువంటి దేహంలో నుండి వచ్చిన రక్తములో నుండి మానవుని యొక్క పాపములు కడిగి పవిత్రపరుస్తూ వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప కార్యం చూడండి. ఇది ఎంత అద్భుతం అంటే, అసలు ఆయన రాకడ గురించి తెలియని ప్రజలకి ఆయన రాకడ గురించి తెలియపరచడానికి వారికి రక్షణ ఇస్తున్నాడు. ఎంత గొప్ప కార్యము. అసలు ఆయన రాకడ గురించే తెలియని ప్రజలకి ఆయన ఎలా రాబోతున్నాడు, ఆయన చల్లని రాకడ, ఆయన వెచ్చని రాకడ ఎలా ఉంటుందో, ఉంటే మేలు, చల్లనగా రాకడ కొరకు సిద్ధపడిన, వెచ్చని రాకడ కొరకు సిద్ధపడిన నువ్వు మేలని తెలియపరుస్తూ వచ్చాడు. అలా ఉండటం కొరకు అసలు ఆయన రాకడ గురించే తెలియని ప్రజలకి ఆయన రాకడ ఎలా ఉండబోతుందో తెలియపరచడానికి రక్షణ ఇచ్చాడు. బాబా ఎంత గొప్ప కార్యం. పరలోక రాజ్యం ఉండటానికి రక్షణ ఇచ్చాడు, దేవుని స్తుతించడానికి రక్షణ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన రాకడ ఎలా ఉండబోతుందో కూడా తెలియపరచడానికి మనకు రక్షణ ఇచ్చాడు. అట్టి రక్షణ బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే ప్రభా, నా జీవితంలో అసలు నీతే లేదు. నన్ను స్కాన్ చేసి చూస్తే అరికాలు మొదలుకుని నన్నెత్తి వరకు, అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు, తల వరకే నన్ను స్కాన్ చేసి చూసిన నాలో ఏమాత్రం నీతి లేదు. మనం అందరం నీతిమంతులమేనా? నాకు తెలిసి అయితే నేనైతే నీతిమంతుని కాదు, మీరైతే నీతిమంతులు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఏ నీతి లేదు అసలు మనకి. మన స్వనీతిని ఆధారం చేసుకుంటాం, కానీ మన నీతిని మనం ఆధారం చేసుకుంటాం. అసలు నిజమైన నీతి లేదు. మనం క్రీస్తు యేసులో ఉన్నటువంటి నీతి మనలో లేదు. సో అటువంటి నీతి లేనటువంటి ప్రజలకి, నీతి కలిగి జీవించిన ప్రజలు, ఇంకా నీతి కలిగి కొనసాగించలేనటువంటి ప్రజలకి ప్రభు రాకడ గురించి తెలియదు. అయినా వారిని కూడా విడిచిపెట్టాల, వారి కొరకు కూడా వచ్చి లోకంలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి నీతి లేని ప్రజలు కూడా నీతి అనుభవంలోకి నడిపించి వారు కూడా ప్రభు రాకడ కొరకై సిద్ధపడేటట్టు ప్రభు చేస్తూ వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప కార్యమో చూడండి. ఇదన్నో మాట. మూడవ మాట, నీతి లేని వారు, ఆయన రాకడ గురించి తెలియని వారు ఎవరంటే నీతి లేనటువంటి ప్రజలు. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. 4వ మాటను చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయనను కొట్టుకుపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటినీ నీకు ఇచ్చుతానని ఆయనతో చెప్పగా.
ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందండి? సాతాను ఏమంటుంది? నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేది నేను ఆయనతో చెప్పాను. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది? 4వదిగా యేసు ప్రభువారి యొక్క రాకడ ఎవరికి తెలియదంటే 4వ మాట చూస్తున్నాం, సాతాను యొక్క మాయలో పడిపోయిన వారికి. ఎవరికి తెలియదు? సాతాను యొక్క మాయలో పడిపోయినటువంటి వారికి. చూడండి, ఇక్కడ సాతాను ఏమంటుంది? యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీవేం చేయాలా? నువ్వు నాకు మ్రొక్కు, ఈ లోక రాజ్యములన్నిటిని కూడా నీకు ఇచ్చేస్తానంటుంది. చూడండి సాతాను యొక్క జీవితం ఎలా ఉందో చూడండి, సాతాను యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూడండి. సాతాను ఏం చేస్తుందంటే ప్రభువుని మాయలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రభు పడగలుగుతూ వచ్చాడు ఆ సాతాను యొక్క మాయలో. అనేక కోణాలు మాట కూడా చెబుతూ వచ్చాడు. ఏమని? యేసు వానితో, ఎవరితో? సాతానుతో, సాతానా పొమ్ము, 10వ వచనం నేను చదువుతున్నా, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపాలని రాయబడి ఉన్నదని ఎన్నో. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఏమని రాయబడుతూ వచ్చిందండి? సాతాను ఏం చేస్తూ వచ్చాడు? ఇదే సాతాను ఏం చేశాడంటే తన మాయలో పడేసుకుంటాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన 4వ కోణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు యేసు ప్రభువారి యొక్క రాకడ తెలియని ప్రజలు ఎవరంటే 4వదిగా సాతాను యొక్క మాయలో ఉన్నవారు. ఎవరు? సాతాను యొక్క మాయలో ఉన్నటువంటి వారు. సాతానుడు ఎన్నో మాయలు చేసేస్తాడు. ఏం చేస్తాడు? ఎన్నో మాయలు చేసేస్తాడు. ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన 4వ కోణం ఏంటంటే, యేసు ప్రభు రాకడ తెలియని ప్రజలు ఎవరంటే సాతాను యొక్క మాయలో పడిపోయిన వారు. సాతానుడు అనేక మాయలు చూపిస్తాడు. ఈ లోక రాజ్యములన్నీ, మీకు ఒక విషయం తెలుసా? ఒక్క నిమిషంలోనే అనుకోండి, లేదా ఒక గడియలోనే అనుకోండి, ఈ లోక మాయ అంతటిని కూడా, ఘనతనంతటిని కూడా ఒక్కసారిగా యేసు ప్రభు చూపించాడంట సాతానుడు. ఎంత టైం పట్టింది? మన భాషలో ఒక్క నిమిషం అనుకుందాం. ఎంత? ఒక నిమిషంలోనే ఈ లోకంలో ఉన్నటువంటి ఘన వైభోగములు, ఘనత, ఈ లోకంలో ఉన్న అష్టైశ్వర్యములు, ఈ లోకంలో ఉన్న సమస్తంతో కూడిన మనుషులు వైభోగాన్ని అనిపిస్తున్న ఘనత అంతటిని కూడా ఒక్క నిమిషం పాటులోనే ప్రభువు చూపించేశాడు. ఇదంతా నీకు ఇచ్చేస్తా, ఒక్కసారిగా ప్రభు కళ్ళ ఎదుట చూపించాడు. ఇదంతా నీకు ఇస్తే ఈ ఘనత అంతా. అసలు ఈ ఘనత అంతా ఈ లోకాన్ని సృష్టించిందే దేవుడైనప్పుడు నువ్వు ఇచ్చేదేంటి? నీకంటూ ఏముంది అక్కడ? అసలు నీది కూడా ఏమి లేదు. సాతానుడికే స్తోమత లేనప్పుడు వాడేమిస్తాడు? కానీ ఏమంటున్నాడు? ఇదంతా నీకు ఇస్తానంటున్నాడు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 4వ మాట, సాతాను యొక్క మాయలో పడిపోయిన వారు. ఎవరు? సాతాను యొక్క మాయలో పడిపోయిన వారు. సాతాను మాయలో పడిపోయి అనేక మంది తమ జీవితాలు నష్టపోయిన వారు ఉన్నారు. ఏం జరుగుతూ వచ్చింది? నష్టపోయారు. చాలా మంది యొక్క జీవితాలు సాతాను మాయలో పడిపోయి తమ జీవితాలు నష్టపరుచుకుంటూ పాప జీవితాన్ని కలిగిన వారు అందరూ కూడా రోజు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటూ వచ్చారండి? సాతాను యొక్క మాయలో పడిపోయారంట అందరూ. సాతాను యొక్క మాయలో పడిపోయి ఈ లోకంలో ఉన్న ధనభోగాలు, ఆస్తి, అష్టైశ్వర్యాలు, ఘనతతో కూడిని అన్నిట్లోనూ మానవుడు జీవించేసి దేవుని రాజ్యాన్ని ఏం చేసుకుంటున్నాడు? పోగొట్టుకున్నాడు. కానీ సాతాను మాయలో పడిపోయిన వారిని కూడా ప్రభు విడిచిపెట్టలా. ఎవరిని విడిచిపెట్టలా? సాతాను యొక్క మాయలో పడిపోయిన వారిని కూడా, సాతాను మాయలో పడిపోయిన వారిని కూడా ప్రభు విడిచిపెట్టుకోకుండా వారి కొరకు కూడా ప్రభు రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ ఇవ్వటం కొరకు వారి కొరకు కూడా ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఇది సత్యము. ఏమైంది? సత్యం ఇది. చూడండి, సాతాను మాయ అన్నది అన్ని కోణాల్లో ఉంటుంది. చూడండి, వాడు ఎంతో మాయ చేస్తాడు. సాతాను ఏం చేస్తాడు? ఎంతో మాయ చేస్తాడు. లోకాశలు, శరీరాశులు, నేత్రాశులు, జీవోడంబపోట ఎన్ని చూపిస్తాడు మాయలు. వాడి మాయలో పడిపోయి ప్రభు రాకడ గురించి తెలియనటువంటి ప్రజలకు కూడా సాతాను యొక్క మాయలో పడిపోయిన వారిని బయటకు తీసుకురావడం కొరకు, తీసుకొచ్చి వారికి ప్రభు రాకడ కొరకు సిద్ధపడే జీవితాన్ని ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో మానవుడి కొరకు తన ప్రాణాన్ని పెట్టి బలిగా పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇక 4వ కోణం ఏంటంటే, సాతాను యొక్క మాయలో పడిపోయిన వారు ప్రభు రాకడ గురించి తెలియదు, అయినా వారిని కూడా విడిచిపెట్టాల. సాతాను యొక్క మాయలో పడిపోయిన వారికి ప్రభు రాకడ గురించి తెలియదు కాబట్టి వారిని కూడా విడిచిపెట్టుకోకుండా సాతాను యొక్క మాయలో ఉన్న వారి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి వారికి కూడా రక్షణ ఇచ్చి సాతాను యొక్క మాయలో నుంచి విడిపించి దేవుని రాజ్యం కొరకు ప్రభు రాకడ కొరకు వారిని సిద్ధపరుస్తున్నాడు. ఇట్టి అనుభవం లవోదికయ ఉంది. లవోదికయ ప్రభు అంటున్నాడు, నువ్వు చల్లగానే వెచ్చగానే ఉండిన మేలు అంటే చల్లని రాకడ ప్రభు రాకడ కొరకు నీ సిద్ధపడియాల మేలు అంటున్నాడు. అయితే ఆయన రాకడ తెలియని వారు ఎవరు? ఆయన రాకడ గురించి ఎవరికి తెలియదంటే, మొట్టమొదటిగా ధనాపేక్ష కలిగిన వారికి. ఎందుకంటే వారి హృదయం ధనం మీద ఉంది. 2, తప్పు జీవితం కలిగిన వారు, తప్పు చేస్తూ పాప జీవితంలో కొనసాగుతున్నారు కాబట్టి. 3, నీతి లేని వారు. 4,
సాతాను యొక్క మాయలో పడిపోయినటువంటి వారు. ఇటువంటి వారు వారి స్థితిలో ఉండ, ధనం మీద ఉండ, పాపంలో ఉండ, తప్పు జీవితంలో ఉండ, నీతి లేకపోయినా, సాతాను యొక్క మాయలో పడిపోయినా వారిని కూడా ప్రభు విడిచిపెట్టుకోకుండా వారి కొరకు కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చాడు, తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా సాతాను యొక్క మాయలో ఉండే ప్రజలను కూడా విడుదలిచ్చి వారు కూడా దేవుని రాజ్యం కొరకే సిద్ధపడే అనుభవంలోకి వారికి రక్షణ మార్ము పాప క్షమాపణ ఇచ్చి సిద్ధపరిచాడు. ఇట్టి అనుభవం ఆ రోజు ఉన్న ప్రజలకే కాదు, లవోదికలో ఉన్న ప్రజలు కూడా అట్లా సిద్ధపరుస్తూ వచ్చాడు. లవోదికలో ఉన్న ప్రజలే కాదు, మనలో కూడా అట్టి విధానంలో సిద్ధపరిచినందుకై ప్రభువుని స్తుతిస్తాం. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కన పొడిచెను. వెంటనే రక్తం నీళ్లు కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యం సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యం చెప్పుచున్నాడని ఆయన. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి, సైనికుల్లో ఒకడు ఏం చేస్తూ వచ్చాడు, ఆయన ప్రక్కలో పొడిచాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన్ని బాధపరిచిన వారికి కూడా ఏం చేస్తున్నాడు, ఆయన్ని బాధపరిచిన వారిని కూడా విడిచిపెట్టుకోకుండా వారికి కూడా రక్షణ ఇస్తున్నాడు. నిజంగా యేసు ప్రభువు యొక్క రాకడ తెలియని వారు ఎవరంటే ఆయన్ని బాధపరిచిన వారు. నిజంగా ఆయన గురించి తెలిసిన వారు ఆయన బాధపరుస్తారా? అవకాశమే లేదు. సైనికుల్లో ఒకడు, ఆ వ్యక్తి తెలియదు ప్రభు రాకడ గురించి, ప్రభు యొక్క విధానం గురించి తెలియదు, ప్రభు ఎందుకు వచ్చాడో కూడా తెలియదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియదు, మరలా ఎందుకు రాబోతున్నాడో కూడా తెలియదు, అసలు ప్రభు రాకడ గురించే తెలియదు. అందుకే ఏం చేస్తూ వచ్చాడు, ఆయన ప్రభువును పొడిచాడు, అంటే ప్రభువును బాధపరిచాడు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మనల్ని పెన్నబెట్టి కూర్చాడంటే మన బాధ ఉండదా? ఖచ్చితంగా బాధ ఉండదు. అంటే అర్థం ఏంటి, ఒక వ్యక్తి మనల్ని బాధపరుస్తున్నాడు. సో ప్రభువును బాధపరిచాడు. ప్రభువును బాధపరిచిన వ్యక్తి, ఆ వ్యక్తిని కూడా ప్రభు విడిచిపెట్టలా. ఆ వ్యక్తి కొరకు కూడా తన ప్రాణం పెట్టాడు. ఆ వ్యక్తి కొరకు కూడా తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ వ్యక్తిని కూడా ప్రభు తాను వచ్చే ఒకనొక దినమున తాను వచ్చినప్పుడు తన రాకడ కొరకే సిద్ధపరుస్తూ వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప కార్యమో చూడ. ఏం చేస్తూ వచ్చాడు, తను బాధపరిచిన వారి కొరకు కూడా తన రాకడ కొరకే సిద్ధపరుస్తూ వచ్చాడు. నిజంగా ఎంత అద్భుతము. ఆయన ఎవరైతే బాధపరిచారో, ఆయన ఎవరైతే బాధపరుస్తూ వచ్చాడో, ఆయన ఎవరైతే పొడుస్తూ వచ్చారో అటువంటి వ్యక్తికి కూడా ఏం చేస్తూ వచ్చాడు, ఆయన రాకడ కొరకైన విధానంలో సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇది 5వ మాట. సో ఆయన రాకడ ఎవరికి తెలియదంటే, 5వదిగా ఆయన్ని బాధపరిచిన వారికి, యేసు ప్రభువారిని ఎవరైతే పొడిచారో, యేసు ప్రభువారిని ఎవరైతే బాధపరుస్తూ వచ్చారో అటువంటి వారికి. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారి ముఖం మీద గుర్తు వచ్చారు, యేసు ప్రభు మీద ఉమ్ము ఊస్తూ వచ్చారు, యేసు ప్రభుకి తలకి మొలకిరీటం పెడుతూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ప్రభుని బాధపరిచిన వారే. ఒకరు ఉమ్ము వేస్తూ, ఒకరు కొడుతూ, ఒకరు అవమానిస్తూ, ఒకరు గాయపరుస్తూ ఆయన బాధపరిచిన వారే. కానీ ఆయన బాధపరిచిన వారిని కూడా, ఆయన ఎవరైతే బాధపరుస్తూ వచ్చారో, ఆయన ఎవరైతే అవమానించి బాధపరిచారు, ఆయన ఎవరైతే కొట్టి బాధపరిచారు, ఆయన మీద ముఖం మీద ఉమ్ము ఊసి ఎవరైతే బాధపరుస్తూ వచ్చారో, ఆయనకు గాయాలు చేసి ఎవరైతే ఆయన బాధపరుస్తూ వచ్చారో అటువంటి వారి కొరకు కూడా ఏం చేస్తూ వచ్చాడు, ఆయన తన ప్రాణమును పెట్టాడు. అటువంటి వారి కొరకు కూడా తన ప్రాణం పెట్టి వారికి కూడా రక్షణ ఇచ్చి ప్రభు రాకడ కొరకై వారిని కూడా సిద్ధపరుస్తున్నారు. వారిని కూడా, ఆయన్ని బాధపరిచిన వారిని కూడా ప్రభు విడిచిపెట్టలా. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దానండి. ప్రభు యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టు 6వ మాట. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభం కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమవును. సో ఇక్కడ రాబడినటువంటి 6వ మాట ఏంటంటే, దేవుని స్వార్థకు అవిధేయులైన వారికి. ఓ రకంగా చెప్పాలంటే దేవుని వాక్యానికి, ఎవరికి, దేవుని వాక్యానికి, ఎవరికైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో ఆ వాక్యానికి అవిధేయులయ్యారంట. అంటే వాక్యం విననటువంటి వారు, వాక్యాన్ని మనసులో తీసుకోలేని వారు, ఆ వాక్యం విని, ఆ సువార్త విని రక్షణ పొందనటువంటి ప్రజలు. అర్థమవుతుందండి? దేవుని సువార్త ఏదైతే ప్రకటించబడిందో, వెదజల్లబడుతూ వచ్చిందో, ఆ సువార్త విన్నటువంటి వారు, ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకోలేని వారు, రక్షణ లేని వారు. సో అటువంటి వారిని కూడా విడిచిపెట్టాల. అంటే సువార్తకు అవిధేయులైన వారు కూడా విడిచిపెట్టుకోకుండా, దేవుని వాక్యానికి అవిధేయులైన వారిని కూడా విడిచిపెట్టుకోకుండా, వారి కొరకు కూడా తాను ప్రాణం పెట్టి చనిపోయి సమాజపడి తిరిగి లేచి
ఆయన యొక్క చల్లని రాకడ, ఆయన యొక్క వెచ్చని రాకడ కొరకే వారిని కూడా సిద్ధపరుస్తూ వచ్చాడు. నిజంగా ఇది ఎంతో అద్భుతమైనటువంటి సన్నివేశం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ ఎవరికి తెలియదంటే, మొట్టమొదటిగా ధనాపేక్ష కలిగిన వాడు, ఎందుకంటే తన హృదయం ధనం మీద ఉంది. రెండో వ్యక్తి తప్పు చేస్తూ పాప జీవితంలో ఉండేవారు. మూడో వ్యక్తి నీతి లేనటువంటి వారు. నాలుగో వ్యక్తి సాతాను యొక్క మాయలో పడిపోయిన వారు. ఐదో వ్యక్తి ఆయన్ని బాధపరిచిన వారు. ఆరోదిగా దేవుని స్వార్థ అంటే వాక్యానికి అవిధేయత చూపిన వారు. సో వాక్యానికి అవిధేయత చూపిన వారిని కూడా విడిచిపెట్టలేను. వాక్యానికి ఎన్నో పర్యాయములు అవిధేయత చూపించిన వారిని కూడా విడిచిపెట్టకుండా వారి కొరకు కూడా ఆయన కలువరిశిలో తన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి ఆయన దేహం నుండి వచ్చిన రక్తపు ముడుగుల్లో వాక్యానికి అవిధేయులైన వారిని కూడా ఎన్నో పర్యాయం సువార్త చెప్పిన నమ్మనటువంటి ప్రజలకు కూడా ఆయన ఇంకా వారిని విడిచిపెట్టకుండా, మనమైతే ఒకసారి రెండుసార్లు సువార్త చెబితే వారు వినకపోతే విడిచిపెడతాం, కానీ ఆయన విడిచిపెట్టకుండా పదే పదే ఆయన మాట్లాడుతూ ఆయన దర్శిస్తూ ఆయన వాక్యపు వెలుగులో వారి జీవితాలు మారుస్తూ వచ్చాడు. అవిధేయులైన వారు, సో సువార్తకు అవిధేయులైన వారిని కూడా ఆయన విడిచిపెట్టలే. ఎందుకంటే ఆయన రాకడలో వారు కూడా ఉండాలి. ఆయన రాకడ కొరకే వారు కూడా సిద్ధపడాలి. కాబట్టి సువార్తకు అవిధేయులైన వారికి కూడా రక్షణ ఇచ్చి వారి జీవితం ఎన్నో పర్యాయాలు దేవుని వాక్యానికి అవిధేయులుకుండా దేవుని వాక్యాన్ని వినకపోయినా వారితో మాట్లాడి పలు పర్యాయములు పదే పదే వారితో మాట్లాడి వారి జీవితాలు మార్చి వారి హృదయంలోకి వాక్యం వెళ్ళి వారి పరిశుద్ధాత్మలో హృదయంలోకి వెళ్ళి వారి జీవితాన్ని మార్చి వారిని దేవుని రాజ్యం కొరకై వారసులుగా చేస్తూ వచ్చాడు. వారికి రక్షణ అనుగ్రహించబడుతూ వచ్చింది. సో ఆయన రాకడ తెలియనటువంటి ప్రజలు ఎవరంటే ఆరోజుగా దేవుని సువార్త కంటే దేవుని వాక్యానికి అవిధేయులైన వారు. అయినా వారిని కూడా విడిచిపెట్టాల. దేవుని సువార్తకు అవిధేయులైన వారిని కూడా విడిచిపెట్టకుండా వారికి కూడా రక్షణ మారుమనసు ఇచ్చి ప్రభుని ఆరాధించే బిడ్డగా ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించే చేద్దాం. ఇట్టి అనుభవం లవోదికయ కూడా ప్రభు తీసుకొచ్చాడు. లవోదికయ కాదు, మనకు కూడా ఇట్టి అనుభవం తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దామండి. 7వ మాటను మనం చూసినట్లయితే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవాలని ఇచ్చేంపక అందరూ మారుమనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఇదే రాయబడుతూ వచ్చింది. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారుమనసు పొందుడి. సో ఇక్కడ ఎవరి కోసం, ఎవరికి ఆయన రాకడ గురించి తెలియదంటే మారు మనసు లేనటువంటి ప్రజలకి. ఎవరికి? మారు మనసు లేనటువంటి ప్రజలకి. ఎవరికైతే మారు మనసు ఉండదో వారికి ప్రభు రాకడ గురించి తెలియదు. ఏం తెలీదు? ప్రభు రాకడ గురించి. అంటే యేసు ప్రభు వారి చల్లని రాకడ, యేసు ప్రభు వారి యొక్క వెచ్చని రాకడ, అంటే అసలు ప్రభు యొక్క రాకడ గురించి వారికి తెలియదు. ఎందుకంటే మారు మనసు లేదు. మారు మనసు లేని వారికి ప్రభు రాకడ గురించి ఏం తెలిసింది? మారు మనసు అంటేనే క్రీస్తులో ఉంది. అసలు లోకంలో మారు మనసు అంటే ఏంటో కూడా తెలియదు. లోకంలో పాపలు ఉన్న వారికి, లోకాశులు, ఆయా అన్ని దేవతలను వెంబడించే వారికి మారు మనసు అంటే ఏంటి తెలియదు. మారు మనసు అన్న పదము పుట్టుకు రావటమే క్రీస్తులో నుండే మారు మనసు అన్న పదం పుట్టుకుంటూ బయటకు వచ్చింది. అది బయటికి వెదజల్లబడుతూ వచ్చింది. సో మారు మనసు లేనటువంటి ప్రజలకి యేసు ప్రభు రాకడ గురించి అంటే తెలియదు. ఆయన మరలా ఎలా రాబోతున్నాడు మనం చూస్తూ వచ్చాం. ఆకాశం మేఘారుడిగా మహామహిమతో, ఇంకా మేఘము తన రథాలుగా చేసుకుని ఎలా రాబోతున్నాడో ఈ సత్యం అన్నది వీళ్ళకి తెలియదు. మారు మనసు లేని వారు అయినన్ను వారిని కూడా విడిచిపెట్టలా. మారు మనసు లేని ప్రజలను కూడా విడిచిపెడతలా ప్రభు. మారు మనసు లేనటువంటి ప్రజలకు కూడా మారు మనసునిచ్చి వారి జీవితాన్ని మార్చి వారికి మారు మనసుని ఇవ్వటం కొరకై ఆయన కలువరిశిలో తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు. తన రక్తం చిందించబడుతూ వచ్చింది. తన దేహం దున్నబడుతూ వచ్చింది. దున్నబడిన దేహంలో ఉండి, చేర్చబడిన దేహంలో ఉండి, వెదజల్లబడినటువంటి రాబడుతూ వచ్చిన రక్తపు మడుగుల్లో యేసు ప్రభు వారు మారు మనసు లేని మానవుల జీవితాలు కడిగి పవిత్రపరిచి వారికి కూడా మారు మనసునిచ్చి వారి జీవితాలు మారు మనసు ఏంటంటే తెలియపరిచి దేవుని రాజ్యం కొరకై సిద్ధపరుస్తూ వచ్చాడు. ఈరోజు మనం అందరం కూడా ఒకప్పుడు మారు మనసు లేని వారిని, మారు మనసు అంటే ఏంటో తెలియని వారిని, మారు మనసు అంటే ఏంటో కూడా తెలియనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చిన వారు. ఇప్పుడు ఈరోజు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనం, ప్రభుని స్తుతించడానికి వచ్చిన మన జీవితాల్లో మారు మనసు అంటే ఏంటో ప్రభు తెలియపరుస్తూ వచ్చాడు. ఈ విధానం మనకు ఎలా తెలియపరచబడుతూ వచ్చిందంటే ప్రభు యొక్క శిలువ కార్యము, ప్రభు మన కొరకే చేసిన ఆ శిలువ కార్యం ద్వారా, ఆ ప్రాణ బలియాగం ద్వారా ఆ యొక్క విధానాన్ని బట్టి మనకేం చేయబడుతూ వచ్చింది? మారు మనసు అంటే ఏంటో తెలియపరచు. చూడండి, యేసు క్రీస్తు ప్రభు యొక్క చల్లని రాకడ కానీ వెచ్చని రాకడ కానీ ఆ రాకడ కొరకే సిద్ధపడితే మేలు. అసలు ఆ రాకడే తెలియని ప్రజలు ఎవరంటే 7 వ్యక్తులు. ఒకటి ధనాపేక్ష కలిగిన వారు, ఎందుకంటే వారి హృదయం ధనం మీద ఉంది. రెండో వ్యక్తి ఎవరు? తప్పు చేస్తూ పాపం ఉండేవారు. మూడో వ్యక్తి ఎవరు?
నీతి లేని వారు. 4వ వ్యక్తి ఎవరు? సాతాను యొక్క మాయలో పడిన వారు. 5 ఆయన బాధపరిచిన వారు. 6 సువార్తకు అవిధేయులైన వారు. 7 మారు మనసు లేని వారు. ఇవన్నీ ఒక మనుషుల్లోనే ఉండి, అందరూ అంటే విభజించబడిన వారు కాదు, ఇవన్నీ ఒకే మనుషుల్లో ఉండి. సో ఒకప్పుడు మనం కూడా ఇటువంటి వారమే, ఇటువంటి స్థితిలో ఉండేవారం. పాపలు ఉండం, నీతి లేకుండా ఉండం, మారు మనసు లేకుండా ఉండం. మన జీవితాలు కూడా ఇట్లా ఉండయి. లవోదికాయ కూడా ఇటువంటి స్థితిలోనే ఉండయి. ఇటువంటి స్థితిలో ఉంటూ లవోదిక ఇంకా ధనాపేక్ష కలిగిన లవోదిక జీవితాన్ని కూడా ప్రభు మార్చి రక్షణ ఇచ్చాడు, మారు మనసునిచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. ఇవన్నీ ఇవ్వడం కొరకే కలువరి సిలువకి ఎక్కాడు, తన దేహాన్నే బలిగా అర్పిస్తూ వచ్చాడు. నిజంగా ఎంత త్యాగం చూడండి. నిజంగా ఆయన రాకడ తెలియని ప్రజలకు కూడా వారి జీవితాలు ఏ బలహీనత ఉండే వాటిని తీసివేసి ఆయన రాకడ కొరకే సిద్ధపరుస్తున్నాడు. ఒకప్పుడు మనం కూడా ఇలాంటి వారమే. మనకు కూడా ఆయన రాకడ అంటే ఏంటి తెలియదు. ప్రభు నమ్మకమునపు ప్రభు రాకడ గురించి తెలుసా? తెలియదు. ప్రభు నమ్మకమునపు ప్రభు రాకడ గురించి తెలియనటువంటి ప్రజలమైన మనకి ప్రభుని గురించి తెలియపరిచి, ప్రభు సువార్త వాక్యాన్ని తెలియపరిచి, ప్రభు అంటే ఏంటో, తండ్రి అంటే ఏంటో, దేవుడు ఏంటో, వాక్యం అంటే ఏంటో మనకు తెలియపరిచి, మన జీవితం అసలు ఎలా ఉందో తెలియపరిచాడు. మనం ఎలా జీవిస్తున్నామో, మన జన్మ ఎలాంటిదో, మన పుట్టుక ఎలాంటిదో, మనం ఈ లోకానికి ఎలా వచ్చామో మనకు తెలియపరిచి, మన జీవితాన్ని, మనం ఉన్న పాప జీవితాన్ని తీసివేసి ఒక క్రొత్త అనుభవంలోకి తీసుకొచ్చి, అదే రీతిలో మనకు రక్షణ, మార్ముస్, పాప క్షమాపణించి ప్రభు రాజ్యం కొరకై మనల్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. తండ్రి మనకి ఇవ్వబోతున్న రాజ్యం, కుమారుడు మన కొరకై సిద్ధపరుస్తున్న రాజ్యం కొరకై నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచనని మాట్లాడుతూ వచ్చాడు. ఆ సిద్ధపరిచిన స్థలాన్ని మనకి ఇవ్వడం కొరకు ఆయన మన కొరకే తన ప్రాణాన్ని పెట్టి. నిజంగా అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ తెలియని వారు 7 రకాల అనుభవాలు కలిగి ఉంటారు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ తెలియని వారు 7 రకాల అనుభవాలు ఉంటాయి. 1 ధనాపేక్ష ఉండేది. 2 తప్పు జీవితం చేస్తూ పాపంలో జీవిస్తారు, పాప జీవితం కలిగి ఉంటారు. 3 నీతి లేని జీవితం ఉండేది. 4 సాతానుమాయలో పడతారు. 5 ప్రభువుని బాధపరుస్తారు. 6 సువార్తకు అవిధేయులు అవుతారు. 7 మారు మనసు లేని వారు. ఇటువంటి అనుభవం కలిగిన మనుషులు ప్రభు రాకడ గురించి తెలియదు, అయినను వారిని కూడా ప్రభు విడిచిపెట్టాల. అయ్యో నా రాకడ గురించి వారికి తెలియదులే, వారు ఇలాంటి జీవితాల్లో ఉన్నారు, పోతే పోయారు అని చెప్పి ప్రభు విడిచిపెట్టుకోకుండా వారి కొరకు కూడా ప్రాణం పెట్టి, అట్టి ప్రజలమైన మన కొరకు కూడా ప్రభు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి, ఆ తిరిగి లేచడం ద్వారా వచ్చిన రక్షణ అనుభవం, ఆ పునరుద్ధానపు జీవితాన్ని మనకు కూడా ప్రభు అనుగ్రహించి, ఒక దినాన ప్రభు వస్తే ప్రభు రాజ్యంలోకి వెళ్తా ఉన్న శుభప్రదమైన నిరీక్షణ. ఈ రోజు మనం ప్రభు రాకడ కొరకే, ప్రభు రాకడ కొరకే అంటే ప్రభు మధ్యాకాశానికి వస్తే ఎత్తబడే సంఘంగా మనం సిద్ధపడుతున్నామంటే, ఆ రోజు సిద్ధపాటు లేని మన జీవితాలను ప్రభు చూసి మనల్ని కూడా మనం కూడా దేవుని రాజ్యంలో ఉండాలని ఇష్టపడ్డారు కాబట్టి అట్టి సిద్ధపరుస్తూ వచ్చాడు. అటువంటి ప్రభుని మనం ఆరాధించేద్దాం. ప్రభా, వాస్తవానికైతే నేను కూడా నీ రాకడ కొరకు నీ వస్తే ఎత్తబడే సంఘంగా నేను లేను. ఒకప్పుడు నా జీవితం లోకంలో ఉంది, పాపంలో ఉంది. నిజమే, ధనాపేక్ష, నీతి లేని జీవితం, పాపపు జీవితం. ఓకే, నేను బాధపరిచిన అనుభవాలు ఉన్నాయి, రక్షణ లేని అనుభవం ఉంది, మార్మోసు లేని అనుభవం ఉంది. కానీ ఈ రోజు అవన్నీ నాలో ఉంది. ఇవన్నీ పాపపు జీవితం నుంచి విడుదల పొంది పవిత్రమైన జీవితం ఉంది. నా హృదయం ధనం మీద లేకుండా నీ మీద ఉంది. నీతి కలిగిన జీవితం నాలో ఉంది, మార్మోసు కలిగిన జీవితం ఉంది, స్వార్థ నమ్మిన అనుభవం ఉంది. ఇవన్నీ ఒకప్పుడు నాకు లేవు, అయినా నీ వస్తే నీ రాకడ గురించి నాకు తెలియదు ఆ దినాల్లో. కానీ ఇవన్నీ నాకు అనుగ్రహించి నీ రాకడ గురించినటువంటి విధానం నాకు తెలియపరిచావు. నువ్వు వస్తే ఎత్తబడే సంఘంగా ఈ రోజు కూడా నన్ను సిద్ధపరుస్తున్నందుకై నీకు కృతజ్ఞతలు ప్రభా. ఒక దినాన నేను సంఘంగా ఎత్తబడి నీ సన్నిధిలోకి వచ్చి, దేవా నీ రాజ్యంలో కూడా ప్రవేశించి నీ ద్వారా వచ్చే బహుమానాలు పొందే ధన్యత నువ్వు నాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు వందనాలు ప్రభా. నీ ప్రభుని ఏం చేద్దాం, నీవు చేసిన మేలు ఇట్టి రీతిలో నీ రాకడ తెలియనటువంటి నా కొరకు నువ్వు ప్రాణం పెట్టి నీ రాకడంటే తెలియపరిచి సంఘముగా సిద్ధపడి ఎత్తబడే సంఘముగా నుంచి ఉదయన ఎత్తబడే కోణంలో తీసుకొచ్చి మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత, ఎత్తబడిన తర్వాత మధ్యాకాశానికి వెళ్ళి బహుమానాలు పొందే అనుభవంలోకి నన్ను తీసుకొచ్చినందుకై నీకు నేను కృతజ్ఞతలు ప్రభా. నిజంగా నా జీవితం నీ రాకడకో ఏంటో తెలియని నన్ను నీ రాకడ కొరకే సిద్ధపరిచి నీ రాజ్యంలో నన్ను ఉంచుతున్నందుకై నీకు రుణస్తుని ప్రభా, వందనాలు ప్రభా అని ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి రీతిలో సంఘముగా మనల్ని సిద్ధపరిచి, సంఘము కాని మనల్ని సంఘముగా సిద్ధపరిచి, ఆ ఎత్తబడే సంఘముగా చేసి ఆయన రాజ్యం కాని వారసులుగా చేసి ఆయన రాజ్యంలో ప్రవేశింపజేస్తున్నటువంటి ప్రభుని హృదయం ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మనం ఆరాధనలో ప్రవేశించే మునుపు నిలబడినట్లయితే ఒక పాట పాడుకుని ఆరాధనలోకి మనము ప్రవేశిద్దాం.